హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ మూవీకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఈ సినిమా గురించి ఎన్నో వైరల్ పోస్టులు, వైరల్ వీడియోస్, అలాగే సోషల్ మీడియాలో ఎంతో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా గురించి ఒక బిగ్ అప్డేట్ వచ్చిందంటూ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో పాటు ఒక పెద్ద హీరో ఒక గెస్ట్ రోల్ గా చేయబోతున్నారు అంటూ కూడా బాగా రూమర్స్ వస్తున్నాయి. అది ఎంతవరకు నిజానిజాలు కూడా మనం తెలుసుకుందాం. అయితే ఈ సినిమా 'ఓజీ' అనేది ఒక గ్యాంగ్‌స్టర్ రోల్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించబోతున్నారు. అయితే ఇది సుజిత్ గారి డైరెక్షన్‌లో రాబోతుంది. ప్రియాంక మోహన్ గారు హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే వీరితో పాటు ప్రముఖ నటులు కూడా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ గారు, అలాగే అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ఇలా ఎంతో మంది కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ప్లస్ మనకి తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్‌లో కూడా ఈ సినిమా రాబోతుందన్నమాట. ప్రత్యేకంగా తమన్ గారు ఆల్రెడీ చెప్పారు. ఈ సినిమాలో మ్యూజిక్ చాలా అంటే చాలా ప్రేక్షకులు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తారో అంతకు మించి అయితే ఉండబోతుందంటే కూడా ఆయన ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఆయనని ఏ విధంగా అయితే కోరుకుంటారు, ఏ విధంగా అయితే చూడాలి అనుకుంటారో అచ్చం అదే విధంగా ఈ సినిమాలో ఉండబోతుంది. ఆయన రోల్ కావచ్చు, ఆయన స్టైల్ కావచ్చు అన్నీ కూడా అంటూ కూడా నిర్మాతలు చెప్పుకొస్తున్నారు. సో, అందుకే ఈ సినిమాకి ఒక క్రేజ్ అనేది ఒక లెవెల్‌లో వెళ్ళింది. ఇంతవరకు రిలీజ్ అయిన 'హరిహర వీరమల్లు' సినిమాలో కావచ్చు, ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఏ ఫోటో అయినా, ఏ వీడియో వచ్చినా సరే దాని కింద కామెంట్స్ మాత్రం 'ఓజీ' అనే ఒక మాట మాత్రం తప్పకుండా ఉంటుంది. అలాగే దీని గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కావచ్చు, ప్రెస్ మీట్‌లో కావచ్చు, అన్నిట్లో కూడా ఓజీ ఓజీ అని ప్రేక్షకులు అరవడంతో ఇది 'హరిహర వీరమల్లు' ఓజీ వచ్చినప్పుడు మీరు దాని గురించి మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఆయన స్పందించడం జరిగింది. సో, ఇప్పుడు ప్రేక్షకులు చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. ఓజీ మూవీ ఎప్పుడొస్తుందా అని. ఆల్రెడీ రిలీజ్ కాకముందే ఆ సినిమాకి చాలా క్రేజ్ ఉంది. సో, ఇప్పుడు ఆయనతో పాటు ఇంకొక మంచి పెద్ద హీరో ఈ సినిమాలో నటించబోతున్నారు అని రూమర్స్ రావడంతో ఇంకా క్రేజ్ పెరిగిందని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలో అఖిరానందన్, పవన్ కళ్యాణ్ గారి కొడుకైన అఖిరానందన్ ఒక యువ పవర్ స్టార్ రోల్‌లో ఈయన నటించబోతున్నారంటూ కూడా రూమర్స్ వస్తున్నాయి. అలాగే దీంతో పాటు వరుణ్ తేజ్ గాని, లేదంటే సాయి ధరమ్ తేజ్ గాని ఒక రోల్ అయితే ఉండబోతుందంటూ కూడా రూమర్స్ వస్తున్నాయి. మరి దీని గురించి నిర్మాతలు కావచ్చు, ఆ హీరోస్ కావచ్చు ఎవరు కూడా స్పందించలేదు ఇప్పటి వరకు. అధికారంగా ఎక్కడా గూడా రిలీజ్ అవ్వలేదు. అయినప్పటికీ అలా అధికారులు నిర్మాతలు ఎవరు కూడా స్పందించకపోవడంతో ఇది నిజమేనేమో అంటూ కూడా ఆడియన్స్ అందరూ ఫిక్స్ అయిపోయి ఈ పోస్ట్‌లు, వీడియోస్ అన్నీ కూడా వైరల్ చేస్తున్నారు. మరి దీని గురించి ఇంకా ఎవరు కూడా స్పందించలేదు. సో, మనం రాబోయే రోజుల్లో చూద్దాం. ఈ మూవీ మనకి సెప్టెంబర్ 25థ్‌లో రిలీజ్ అవ్వబోతుంది. ఆ రోజు మనకు తెలుస్తుంది. అంటే ఇందులో నిజంగానే ఆహ్, పవన్ కళ్యాణ్ గారితో పాటు ఒక పెద్ద హీరో నటిస్తున్నారా? అఖిలానందన్ గారు ఒక యువ పవర్ స్టార్ పాత్ర పోషిస్తున్నారా? అనేది కూడా మనకు తెలుస్తుంది. ప్లస్ మనకి ఇంకొకటి వచ్చే రూమర్ ఏంటంటే ఇది 'సాహో' మూవీకి 'ఓజీ' మూవీకి కనెక్షన్ ఉండబోతుంది. ప్రభాస్ కూడా ఇందులో ఉండబోతున్నారు అంటూ కూడా న్యూస్ వస్తుంది. పుకార్లు పుట్టిస్తున్నాయి. మరి ఇది కూడా ఎంతవరకు నిజం, అబద్ధం అనేది కూడా ఇప్పటికింకా తెలియలేదు. దీని గురించి కూడా ఎటువంటి వార్త అధికారంగా కూడా బయటికి రాలేదు. దీని గురించి నిర్మాతలు కూడా ఇంకా ఎవరు కూడా చెప్పలేదు. సో, ఇది కూడా ఒక రూమర్ కిందే ఉందన్నమాట. ఇవన్నీ ప్రచారం అవ్వడంతో ఈ సినిమాకున్న క్రేజ్ ఇంకా డబుల్, త్రిబుల్ అయిందంటూ కూడా తెలుస్తుంది. మరి ఈ సినిమాలో సాంగ్స్ కూడా ఆల్రెడీ ఒకటి రిలీజ్ అవ్వడం జరిగింది. 'ఓజీ' సాంగ్ రిలీజ్ అయింది. సో, ఆ సాంగ్ కూడా చాలా అంటే చాలా వైరల్ అవ్వడం జరిగింది. యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, సోషల్ మీడియాలో అన్నిట్లో కూడా. ఈరోజు ఆగస్ట్ 27న 'సువ్వి సువ్వి' అనే పాట కూడా మార్నింగ్ 10కి రిలీజ్ అవ్వడం జరిగింది. రిలీజ్ అయిన గంటల్లోనే ఈ సాంగ్ కూడా ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, అటు ప్రియాంక మోహన్ అభిమానులు కావచ్చు, అందరూ కూడా ఈ సాంగ్‌కి చాలా సాటిస్ఫాక్షన్ అయ్యి చాలా వైరల్ కూడా చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా చాలా బాగుందంటూ కూడా కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు. నెటిజన్స్ అందరూ కూడా పోస్ట్‌లు వైరల్ చేస్తున్నారు. సో, మీకేమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రియా మోహన్ కాంబినేషన్ ఎలా ఉంది? ఈ సినిమాలో రిలీజ్ అయిన సాంగ్స్ ఎలా ఉన్నాయి? అలాగే ఇప్పుడు వైరల్ అవుతున్న రూమర్స్ ఏవైతే ఉన్నాయో ఆహ్, అఖిరానందన్ ఇంకా వరుణ్ తేజ్ ఇలా సాయి ధరమ్ తేజ్ రోల్స్ ఉండబోతున్నాయి అన్న దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది నిజమా? అబద్ధమా? అలాగే 'సాహో' మూవీ, 'ఓజీ' మూవీ కలిపి వస్తున్నాయి. రెండిటికి కనెక్షన్ ఉంది. ప్రభాస్ గారు కూడా ఇందులో నటిస్తున్నారు అనే రూమర్‌కి మీరెలా స్పందిస్తారో కామెంట్ రూపంలో తెలపండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.